అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ దగ్గర దాదాపు 24 గంటలు గడుస్తున్నప్పుడు కూడా ఆర్డిటిని రెన్యువల్ చేయాలని భారతీయ భీమసేన ఆధ్వర్యంలో వాళ్ళకు ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఏకదాటిగా అమరనాథ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాము. అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అస్వాదకు గురై 180 అంబులెన్స్ లో ఇప్పుడు తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే తప్ప ఆర్డిటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్న ఆలోచన విధానం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ అధికారులు కూడా చూసినట్టు వ్యవహరించడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కనీసం ఇక్కడ అమరనాథ దీక్ష చేస్తున్నప్పుడు కూడా కనీసం వచ్చి వీళ్ళని మేము ఆర్డిటి తరఫున మేము స్పందించి మేము మాట్లాడతామని కూడా ఒక్క మాట కూడా చెప్పనటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం జయభీమరావు భారత పార్టీ నుంచి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనీసం ఆర్డిటి సమస్య కోసం ఇంత త్యాగానికి ప్రాణ త్యాగానికి వెనుకడకుండా పోరాటం చేస్తున్నటువంటి భారతీయ భీమసేన సంఘం సభ్యులకు కూడా పరామర్శించిన పాపాన పోలేదని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఏమైనా ప్రాణహాని జరిగితే రేపొద్దున పూర్తి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దగ్గుబాటి ఎమ్మెల్యే గారు మీరు మీ పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు తప్ప అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇతను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఇతను పబ్లిసిటీ పిచ్చి చాలా ఎక్కువ ఉందని గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మనం గమనించుకున్నట్లయితే ఇతనికి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి పిచ్చి ఆర్డిటి సంస్థ మీద ఎందుకు లేదని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. ఇప్పటికే నానా అవస్థలు పడి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొన్ని వేల మంది కలెక్టర్ని ముట్టించినటువంటి సందర్భాలు కూడా మీరు చూస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా మీ మనసు చలించలేదంటే ఇది నిజంగా ఈ అనంతపురం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని భావిస్తా ఉన్నాము. ఇప్పటికైనా అనంతపురం దగ్గుబాటి ఎమ్మెల్యే గారు స్పందించి అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించి ఆర్డిటి యొక్క ఎఫ్ఆర్సీని రెన్యువల్ చేయాలని పూర్తిగా జయభీమ్ భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.